ఉద్యమ సారథి అలుపెరగని పోరాట యోధుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం నేడు. ఆయన పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు, ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. కేసీఆర్ 70వ పుట్టినరోజుకు ప్రతీకగా 70 కిలోల భారీ కేక్ ను కట్ చేయనున్నారు. తానే ఒక చరిత్ర పేరిట 30 నిమిషాల పాటు డాక్యుమెంటరీని తెలంగాణ భవన్లో ప్రదర్శించనున్నారు. అనంతరం కేటీఆర్ చేతుల మీదుగా 1000 మంది ఆటో డ్రైవర్లకు 1,00,000 చొప్పున ఇన్సూరెన్స్ పత్రాలను అందించనున్నారు. దివ్యాంగులకు వీల్ చైర్ల పంపిణీ, రోగులకు పళ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇక కేసీఆర్ బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందజేస్తారు. లివిల్, బీఆర్ఎస్ అధినేత తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఇవాళ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇటు తెలంగాణ ప్రజానికమంతా కూడా కేసీఆర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి తెలంగాణ భవన్లో కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. మనతో మాట్లాడడానికి సాయి కిరణ్ యాదవ్ కూడా. చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈ 70వ బర్త్డేను ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? మా తెలంగాణ జాతిపిత, మా తెలంగాణ బాపు, తెలంగాణ సాధికుడు అయిన కేసీఆర్ గారి పుట్టినరోజు అయినా, అలాగే జూలై 24 మా కేటీఆర్ గారి పుట్టినరోజు అయినా మా అందరి కార్యకర్తలందరూ కూడా ఒక పండుగ వాతావరణం. అందులో 70వ వసంతానికి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో ఆటో వాళ్ళకి ఒక 1000 కుటుంబాలకి ఇన్సూరెన్స్ ఇవ్వాలనేది పూనుకున్నాం ఈసారి. ఎందుకంటే కేటీఆర్ గారు ఎప్పుడేం చెప్తారంటే, బర్త్డేలు ఘనంగా చేసుకోవడం కన్నా ఎవరికైనా ఉపయోగపడేలా ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, దాన్ని కూడా మీరు ఎప్పుడు కలుపుకోవాలి అని ఒక హ్యుమానిటీ చెప్తారు. కాబట్టి 1000 మంది కుటుంబాలకి, ఆటో కుటుంబాలకి 2 లక్షలు సంవత్సరానికి ఇన్సూరెన్స్. యాక్చువల్గా 1,00,000 అనుకున్నాము, కానీ ఏజెన్సీ వాళ్ళు కూడా ఆటో వాళ్ళు పడుతున్న బాధలు చూసి వాళ్ళే డిస్కౌంట్ కింద వాళ్ళు ఇంకొక 1 లక్ష యాడ్ చేస్తారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దానితో పాటు వికలాంగులకు కూడా వీల్ చైర్లు ఇచ్చుకోవడం, తర్వాత ఎంతోమంది కోట్లాది మందికి ఉద్యమ స్ఫూర్తి నింపిన కేసీఆర్ గారి జీవిత చరిత్ర, తన పుట్టుకనే ఒక చరిత్ర. తను పుట్టినప్పటి నుండి తను సాధించిన అనేక విషయాలు, అడుగడుగున తను సాధించిన మైల్ స్టోన్స్ని ఒక డాక్యుమెంటరీ రూపంగా. ఎందుకంటే ఈ కేసీఆర్ గారు ఏదైతే ఉన్నారో, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ కాబట్టి తన మొత్తం జీవిత చరిత్ర అంతా కూడా తెలంగాణకు తను చేసిన త్యాగాలు, తెలంగాణను తను ఎలా సాధించారు, రాష్ట్రాన్ని సాధించిన తర్వాత బంగారు తెలంగాణ ఎలాగ మర్చినారు, తర్వాత మొన్న నల్గొండలో గర్జించిన విధానం కూడా అన్ని కలబడిగా మేము చేసుకొని ఒక బ్రహ్మాండమైన డాక్యుమెంటరీ ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత 70 కేజీల కేక్ కట్ చేసుకున్న తర్వాత అందరు కార్యకర్తలు ఉత్సాహంగా భోజన ఏర్పాటు కూడా చేసుకున్నాము. బ్రహ్మాండమైన పండుగ వాతావరణం ఉంది, యువకుల్లో మరింత ఉత్సాహం ఉంది పార్టీ తరఫున. కాబట్టి ఈసారి ఇంకా గ్రాండ్గా జరుగుతుందని మీ అందరిని ఆశిస్తున్నాం.
అయితే తెలంగాణ స్వాప్నికుడు, తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన యోధుడు ఇవాళ ఒక 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో మీరు ఎన్ఆర్ఐగా ఉంటూ కూడా తెలంగాణ స్వరాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఇవాళ 70 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మీరు ఏ విధంగా విషయం చెప్పబోతున్నారు? తెలంగాణ బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ నా బిడ్డనే అని కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని తన సొంత బిడ్డలాగా ఎలాగైతే చూసినరో అట్లనే అదే స్ఫూర్తితోటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా కానీ వారు కూడా అంటే డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఆల్రెడీ ఇక్కడ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో సంబరాలు స్టార్ట్ అయిపోయి ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అందరికీ తెలుసు వారందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకపోయినప్పటికీ కూడా వారందరూ కూడా వారు కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు. వారు రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని కూడా దేశంలోనే నంబర్ 1గా నిలిపినరు. అండ్ ఎక్కడున్నా కానీ తెలంగాణ బిడ్డ గర్వపడేలాగా చేసినారు అని చెప్పి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు వెంటే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఘనంగా కూడా ప్రపంచవ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈరోజు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, సాయి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సంబరాలు కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి నాతో పాటు వివిధ ఎన్ఆర్ఐ మిత్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మీ అందరి పక్షాన కూడా కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఇంకా వారి సేవలు ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరం ఉన్నదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల పాటు తెలంగాణ సాధించిన స్వాప్నికుడుగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ బంగారు తెలంగాణ చేసిన ఉద్యమ నేతకు మీరు ఏ విధంగా విషయం చెప్పబోతున్నారు? నేడు చాలా అద్భుతమైనటువంటి రోజు. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. తెలంగాణ సాధన అసాధ్యాన్ని సుసాధ్యం చేసిండు. ఇవాళ యువకులకు పోరాట పటిమి నేర్పిండు. ఇవాళ ఉద్యమం పరంగా ఎట్లయితే తెలంగాణ సాధించుకోవాలో అన్నది యువకులకు, విద్యార్థులకు, ఇవాళ ఈ ప్రజలకు నేర్పిండు. ఇవాళ కేసీఆర్ గారు ఒక గొప్ప వ్యక్తిగా ఇవాళ దేశంలోనే గుర్తింపబడతా ఉన్నాడు. ఇవాళ వారి జన్మదినానికి మేము పూర్తిగా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా నా ఆధ్వర్యంలో ఇవాళ అందులకు వారితోని ఒక ప్రోగ్రాన్ని చేస్తూ ఉన్నాం. వారికి కర్రలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో